రెండు పదవిలోకి రాగానే అన్నిటినీ ఆస్వాదించాలి అనుకుని తొందరపడింది బొక్కసికున. ఇక ఆ తొందరపాటులో నుండే హత్య కూడా చేసేసింది. 2025 జనవరి 4న ఓ దారుణమైన హత్య జరిగింది. ఇక ఆ హత్య వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకున్న వారంతా షాక్ అయ్యారు. బీహార్ మోతిహార్లోని హర్సిద్దిలోని దివిదర్ గ్రామంలో ఉంటుంది మంజుదేవి అనే మహిళ. ఈమెకు పెళ్లి ఓ కూతురుంది. పేరు సోనీ కుమారి. అయితే కూతురు పెద్దదవుతున్న క్రమంలో తండ్రి ఆయుష్ తగ్గిపోతూ మంచాన పడి చనిపోయాడు. అప్పటి నుండి మంజుదేవి తన కూతురుతో ఉంటూ ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తుంది. రోజు కూతుర్ని స్కూల్ కి పంపి తను ఫ్యాక్టరీకి వెళ్లిపోయేది. తనెంత కష్టపడినా కూతుర్ని మాత్రం కాలు కందకుండా పెంచుకుంది. భర్త చనిపోవడంతో తల్లి తండ్రి రెండూ తానే అయ్యి కూతుర్ని పెంచుకుంది. బంధువులు తెలిసిన వాళ్ళు రెండవ పెళ్లి చేసుకోమని ఆమెకు చెప్పినా ఆ పెళ్లి వల్ల తన కూతురు తనకు దూరం అయిపోతుందేమో అన్న అనుమానంతో మంజు రెండవ పెళ్లి జోలికి పోలేదు. కూతురులోనే తన సంతోషాన్ని చూసుకుందామే. అయితే మంజు కూతుర్ని ఎంత గారాబంగా పెంచినా కొన్ని విషయాల్లో చాలా కఠినంగా వ్యవహరించేది. కూతురు పడికిని వయసుకు వచ్చినప్పటి నుండి ఆమె కూతురు విషయంలో మరింత జాగ్రత్త పడింది. కారణం ఆమె వయసు అలాంటిది. మరి అప్పుడప్పుడే వచ్చే ఫీలింగ్స్ కి, అట్రాక్షన్స్ కి కూతురు ఎక్కడ మొగ్గు చూపుతుందో అని, తర్వాత ఆమె జీవితాన్ని ఎక్కడ నాశనం చేసుకుంటుందో అని కూతురికి మంచేదో చెడేదో వివరించేది. ప్రేమ దోమ జోలికి అసలే పోవద్దని చెప్పేది. ఎక్కువగా అబ్బాయిలతో మాట్లాడొద్దు అని చెప్పేది. అసలు మగవాళ్లతో స్నేహాలు చేయొద్దనేది. వయసుకు వస్తున్నప్పుడు మనసులో రకరకాల ఆలోచనలు వస్తాయి. ఆ టైంలోనే నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేది. అయితే తల్లి మంజు ఏవైతే చేయొద్దు అని చెప్పిందో కూతురు కుమారి ఆ పనులే చేసేది. గుమ్మం నుండి కాలు బయట పెట్టిందంటే కాలేజీకి వెళ్లే లోపు ఆమె వెనకాల అబ్బాయిలు క్యూ కట్టేసేవారు. వాళ్ళంతా కుమారి కుమారి నువ్వు కేక, నీ ఫిగర్ కేక అంటుంటే ఆ మాటలకు అదో టైప్ లో ఫీల్ అయిపోతూ ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేయమంటూ తన అందాన్ని పొగిడేసిన ప్రతి వెదవకి తన ఫోన్ నెంబర్ ఇచ్చి వచ్చేది. ఇక అమ్మాయి ఫోన్ నెంబర్ ఇచ్చి కాల్ చేయమంటే చేయకుండా ఉండే మగాడే ఉండడు కదా. అందుకే కుమారి రోజంతా బిజీగా ఉండేది. ఫోన్ తోనే కాపురం చేస్తూ బాహ్య ప్రపంచాన్ని కూడా మర్చిపోయింది. అయితే ఇంట్లో ఉన్నప్పుడు తల్లి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండేదామె. బయట ఉన్నప్పుడు ఎన్ని వేషాలు వేసినా ఇంటికి రాగానే ఫోన్ సైలెంట్ లో పెట్టేసేది. మరి ఎప్పుడు ఏ టైంకి ఏ బాయ్ ఫ్రెండ్ ఆమెకు కాల్ చేస్తాడో తెలియదు కదా. అలా చేసినప్పుడు తన తల్లి చూస్తే తన వీపు విమానం మొత్తం మోగిస్తుంది కదా. అందుకే కుమారి ఇంట్లో ఉన్నప్పుడు చాలా సైలెంట్ గా ఉంటూ తల్లి తన పక్కన లేనప్పుడు ఫోన్ లో ముఖం పెట్టేది. తల్లి ఇంట్లో లేనప్పుడు ప్రియులతో వీడియో కాల్స్ లో మాట్లాడేది. అయితే అది ఆమెకు సరిపోలేదు. అందుకే తనకు చదువుకునేవి చాలా ఉన్నాయంటూ తను సపరేట్ రూమ్ లోకి వెళ్లిపోయి ప్రియులతో స్పెషల్ డిస్కషన్ చేసేది. అయితే కూతురు చెప్పిందంతా నిజమే అనుకున్న తల్లి తన కూతురు చదువుతూ ఎంత కష్టపడిపోతుందో అని ఆమెకు స్నాక్స్ తీసుకొని గదిలోకి వెళ్ళిందామె. అయితే అలా వెళ్లిన ఆమె గదిలో ఉన్న దృశ్యాన్ని చూసి షాక్ అయింది. మొట్టమొదటిసారి కూతురులో ఉన్న రెండవ రూపం, అతి భయంకరమైన రూపాన్ని చూసిందామె. లోపల కూతురు నగ్నంగా వీడియో కాల్లో రొమాంటిక్ గా మాట్లాడుతూ కనిపించింది. మరి కూతుర్ని అలా చూసి ఆమె చేస్తున్న పాడు పని చూస్తూ రగిలిపోయిందామె. వెంటనే పక్కన కనిపిస్తున్న చీపురు పట్టుకొని కూతుర్ని ఉతికారేసింది. నువ్వు ఎలా అయితే ఉండకూడదని చెప్పానో సరిగ్గా నువ్వు అలాగే తయారయ్యావంటూ తిట్టింది. మళ్ళీ ఇలాంటి పనులు చేస్తే నిన్నేం చేస్తానో కూడా ఊహించలేవంది. అయితే తానిచ్చిన వార్నింగ్ కి కూతురు మారి దారిలో పడుతుంది అని ఆశపడింది తల్లి. కానీ అప్పటికే రాంగ్ రూట్ లో చాలా దూరం వెళ్లిపోయిన కూతురు తన రూట్ ని మార్చుకోలేదు. అప్పటికే శృంగారానికి బాగా అలవాటు పడిపోయిందామె. అన్నం తినకుండా అయినా ఉంటుందేమో గాని రోజుకొక మగాడితో గడపనేది ఆమెకు తృప్తి ఉండేది కాదు. పైగా అలా చేసినా కూడా ఇంటికి వచ్చి స్పెషల్ స్టడీ పేరుతో ప్రియుళ్ళకి వీడియో కాల్స్ చేసి మాట్లాడి తన దాహాన్ని తీర్చుకునేది. అయితే చాలా కాలం తనలో ఉన్న ఆ యాంగిల్ ని తల్లికి తెలియకుండా జాగ్రత్త పడినా ఓ రోజు ఆమె తల్లికి దొరికిపోయింది. అయితే ఎప్పుడైతే తన సీక్రెట్ తల్లికి తెలిసిపోయిందో అప్పటిదాకా పిల్లిలా ఉన్న కూతురు కాస్త శివంగిలా మారింది. తన తల్లిని ఎదిరిస్తూ నేను ఇలాగే ఉంటా అంటూ ఎదురు తిరగటం మొదలుపెట్టింది. తల్లి కొట్టడానికి చెయ్యెత్తితే నీకే కాదు నాకు కూడా చెయ్యి ఉంది, నేను కూడా కొట్టగలనంటూ తన చెయ్యి చూపించేది. తల్లి తిడితే రివర్స్ లో ఆమెను కూడా తిట్టేది. పైగా నీలాగా సతీ సావిత్రిలా నేను బ్రతకలేననేది. ఈ జనరేషన్ లో నీలాగా భర్త పోయినా మడి కట్టుకొని కూర్చుంటే వంటి బాధ ఏం కావాలంది. నీలాగా ఓపిగ్గా ఉండే ఓపిక నాకు లేదంది. నువ్వు ఎంజాయ్ చేయవు, నన్ను కూడా ఎంజాయ్ చేయనివ్వవు, నువ్వు అసలు తల్లివేనా అని తల్లిపై అరవటం మొదలు పెట్టింది. దీంతో ఆ మాటలన్నీ భరించలేకపోయింది తల్లి. అందుకే అసలు నీ వయసు ఎంతని నువ్వు ఇలా తయారయ్యవంది. అయితే కూతురు మాత్రం శృంగారానికి మనసులో ఫీలింగ్స్ పుడితే చాలు, వయసుతో సంబంధమే లేదంటూ తల్లికి క్లాస్ పీకింది. ఇక నుండి తన దారికి అడ్డు రావద్దంది. నా దారి నేను వెతుక్కున్నా, కావాలంటే నీ దారి నువ్వు కూడా వెతుక్కో అని చెప్పింది. అంతేకాని నా దారికి అడ్డు రావద్దంది. కానీ తల్లి మాత్రం కూతుర్ని దారిలో పెట్టాలని ఆమె తన బాయ్ ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నప్పుడల్లా కూతురికి అడ్డం పడేది. కూతురు ఏ ప్రియుడితో మాట్లాడుతున్నా ఆమె ఎంట్రీ ఇస్తూ కూతుర్ని ఆ పని చేయనివ్వకుండా వారించేది. అయితే కుమారి మాత్రం తన కామానికి ఫుల్ స్టాప్ పెట్టలేదు. పైగా తల్లి ఇంట్లో డిస్టర్బ్ చేస్తుందని బయటకు వెళ్లి ప్రియులతో గడిపేసి ఇంటికి వచ్చేది.
ఇక ఈ విషయం కూడా తల్లికి అర్థమైపోయింది. కూతురు కుమారి తన కన్నెత్వాన్ని కోల్పోయి చాలా కాలం అయిందని తెలుసుకొని రోధించింది. తన పెంపకంలో కూతురలా దారి తప్పటాన్ని భరించలేకపోయిందామె. ఇదిలా ఉండగా యథాప్రకారం కుమారి 2025 జనవరి 3న తన బాయ్ ఫ్రెండ్స్ లో ఒకరితో వీడియో కాల్ లో మాట్లాడుతూ ఉంది. అది కూడా రొమాంటిక్ గా. అయితే అది తల్లి కంట పడింది. తల్లి తన కళ్ళతో అది చూసి భరించలేకపోయింది. పైగా అప్పటికే లెక్కలేనన్ని సార్లు కూతురికి వార్నింగుల మీద వార్నింగులు ఇస్తూ వచ్చిందామె. మారమని మార్చాలని శతవిధాలా ప్రయత్నించి విఫలమైందామె. ఇక కూతురు మారదని కూడా ఆమెకు అర్థమైపోయింది. అందుకే కూతుర్ని చంపేసి ఆమె చెడు తిరుగుళ్లకు ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకుంది. అందుకే వెంటనే స్టోర్ రూమ్ కి వెళ్లి లోపల ఉన్న గొడ్డలిని తీసుకుని వచ్చింది. ప్రియుడితో వీడియో కాల్లో మునిగిపోతున్న కూతురు దగ్గరకు వచ్చి నిన్ను చంపేస్తా అంటూ గొడ్డలితో కూతురు మీదకు వెళ్ళిందామె. అయితే తల్లి తనని చంపాలని గొడ్డలితో తన మీదకు వస్తూ ఉండటం కూతురు గమనించి వెంటనే ఫోన్ పక్కన పడేసి తన మీదకు గొడ్డలితో వస్తున్న తల్లి చేతిని గట్టిగా పట్టుకుంది. అంతేకాదు నన్నే చంపాలని వస్తావా, ఆగు నీ పని చెప్తా అంటూ తల్లి చేతిలో ఉన్న గొడ్డలిని లాక్కొని ఆ గొడ్డలితో తల్లి మీదకే వెళ్ళింది. తనని పెంచి పెద్ద చేసిన తల్లి అన్న జ్ఞానాన్ని మర్చిపోయి నా తిరుగుళ్లకే అడ్డుపడతావా అంటూ చేతిలో ఉన్న గొడ్డలితో తల్లిని నరికేసింది. దీంతో మంజు ప్రాణాలు పోయాయి. అలా తల్లిని చంపాక నేరం తన మీదకు రాకుండా ఉండాలని వెంటనే బ్యాగ్ సర్దుకొని ఇంటి ముందు తాళం పెట్టి అందుబాటులో ఉన్న ప్రియుడితో కలిసి అక్కడి నుండి పారిపోయింది. అయితే ఇది జరిగిన తెల్లారి అంటే జనవరి 4న మధ్యాహ్నం టైంలో మంజు ఇంటి నుండి కొద్దిగా దుర్వాసన వస్తూ ఉండటం, పైగా ఆమె ఇంటికి తాళం పెట్టి ఉండటంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చే విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి తాళాన్ని పగలగొట్టుకుని లోపలికి వెళ్లి చూడగా వారికి రక్తపు మడుగులో చనిపోయిన మంజు శవం కనిపించింది. పైగా ఆమె కూతురు కుమారి అడ్రస్ లేకుండా పోవటంతో ఆమెను చంపింది కూతురే అని భావించి కుమారి ఎక్కడికి పారిపోయిందా అని ఆమె కోసం వెతకడం స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడే కుమారి పోలీసులకు షాక్ ఇస్తూ తానే తన ఇంటికి వచ్చేసింది. ఇక కుమారి ఇంటికి వచ్చిందని తెలిసి పోలీసులు ఆమెను పట్టుకోవాలని ఇంటికి వచ్చారు. అయితే పోలీసులను చూసి కన్నీరు మున్నీరు అయిందామె. నా తల్లిని ఎవరు చంపారంటూ ఏడ్చింది. అయితే ఆ ఏడుపులు పోలీసులకు నమ్మాలి అనిపించలేదు. కారణం ఆమె తల్లి చనిపోయినప్పుడు ఆమె అక్కడ లేదు. అందుకే నీ తల్లి చనిపోయినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావని ప్రశ్నించారు. దానికి ఆమె నాకు పనుండి ఢిల్లీ వెళ్ళా, అయితే అక్కడికి వెళ్ళాక చుట్టుపక్కల వారి ద్వారా నా తల్లిని ఎవరో చంపేశారని తెలిసి ఉటావుటిన ఇంటికి వచ్చేసా అందామే. అయితే ఆ మాటలు కూడా పోలీసులకు నమ్మాలి అనిపించలేదు. కారణం కుమారి ముఖంలో తల్లి పోయిందన్న బాధ దిగులు, ఆమె మాటల్లో బాధ కనిపించలేదు పోలీసులకు. అందుకే కుమారిని పట్టుకొని తమ స్టైల్లో విచారించేసరికి కుమారి తనే తన తల్లిని చంపేశారని ఒప్పుకుంది. తన బాయ్ ఫ్రెండ్స్ లెక్క తేలటం లేదని, నా తల్లి వర్రీ అయిందని, అందుకే ఆమెను చంపేస్తారని చెప్పిందామె. తన చెడు తిరుగుళ్లను ఆపమంటూ తల్లి అడ్డుపడిందని, ఆ క్రమంలోనే గొడ్డలతో తన మీదకు వచ్చిందని, ఆ టైంలో నేను ఆవేశపడి ఆ గొడ్డలినే లాక్కొని నా తల్లిని నరికి చంపేశా అని తాను చేసింది మొత్తం పోలీసులకు చెప్పిందామె. నేరం ఒప్పుకోవడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. తండ్రి చనిపోయిన ఆ బాధ తెలియకుండా తల్లి తండ్రి రెండు తానే కూతుర్ని పెంచితే పాముకు పాలు పోసి పెంచినా అది విషాన్ని కక్కుతుంది అన్న టైప్ లో తన తల్లిని తానే పొట్టన పెట్టుకుంది కూతురు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.